చాలా మందికి మనము ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీకి మనం ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు యోని భాగంలో టాబ్లెట్స్ పెట్టుకోమని చెప్తూ ఉంటాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఈ యోనిలో టాబ్లెట్స్ పెట్టుకోవడం కొంతమందికి అన్‌కంఫర్టబుల్ అనిపిస్తది. కొంతమందికి దీనివల్ల స్కిన్ దగ్గర బాగా దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది, ర్యాషెస్ వస్తున్నాయని గూడా చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ యోనిలో పెట్టుకునే టాబ్లెట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ గర్భసంచికి మందు బాగా అందాలి అంటే యోనిలో పెట్టుకునే టాబ్లెట్స్ వల్ల అది సాధ్యమవుతది. మామూలుగా మనము మింగేలాగా వాడితే దాంట్లో ఉన్న డ్రగ్ కంటెంట్ చాలా తక్కువ గర్భసంచి వరకు రీచ్ అవుతుంది. సో, గర్భసంచికి రీచ్ అవ్వాలి, ఎక్కువ శాతం మందు గర్భసంచి లోపలికెళ్ళాలి అంటే యోనిలో పెట్టుకునే టాబ్లెట్సే మనకు అన్నిటికన్నా ఎఫెక్టివ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ చేసినప్పుడు మనకి హార్మోన్స్ చాలా అవసరం పడతాయి. హార్మోన్ టాబ్లెట్స్. ఈ హార్మోన్స్ ఎస్పెషల్లీ వెజైనల్ టాబ్లెట్సే చాలా ఎఫెక్టివ్ అని చెప్పాలి. సో, కరెక్ట్ టెక్నిక్ ఏంటి? సో, కరెక్ట్ టెక్నిక్‌లో మీరు టాబ్లెట్స్ కనుక ఇన్సర్ట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అండ్ అది మీరు టాలరేట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, యోనిలోకి మీరు టాబ్లెట్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కొన్ని టాబ్లెట్స్‌కి ఇన్సర్టర్ కూడా వస్తుంది. సో, టాబ్లెట్‌తో పాటు అది లోపలికి టాబ్లెట్ ఇన్సర్ట్ చేయడానికి ఒక ఇన్సర్టర్ కూడా ఇస్తారు. కొన్ని టాబ్లెట్స్ ఇన్సర్టర్ లేకుండానే వస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా క్లీన్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సోప్ అండ్ వాటర్‌తో హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇన్సర్టర్ అప్లికేటర్ తోటి మీకు టాబ్లెట్ గనక వస్తే సో, అప్లికేటర్ అండ్ టాబ్లెట్ తీసుకోండి. కంఫర్టబుల్ పొజిషన్‌లో మీరు పడుకొని నీస్ దగ్గర ఫోల్డ్ చేసుకోనో లేకపోతే నించొని ఒక కాలు చైర్ మీద పెట్టుకోనో కంఫర్టబుల్ పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత నీట్‌గా టాబ్లెట్‌ని యోని భాగంలో లోపల దాకా, సో గర్భసంచి ద్వారం దగ్గర మనము ఆ టాబ్లెట్‌ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో, ఒకటేంటంటే బయట చర్మంకి తగలకుండా చూసుకుంటే మంచిది. సో, చర్మానికి తగిలినప్పుడు డ్రగ్ కొంచెము చర్మం దగ్గర ఇరిటేషన్ అనేది కాజ్ చేయొచ్చు. సో, బాగా సెపరేట్ చేసి యోని భాగంలోకి చాలా డీప్‌గా ఫింగర్‌ని ఇన్సర్ట్ చేసి టాబ్లెట్ అనేది దాదాపుగా గర్భసంచి ముఖద్వారం దగ్గరికి వచ్చేంత వరకు ఫింగర్ పంపించి అక్కడ టాబ్లెట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో, పెట్టే ముందల కొంచెం తడిపి పెట్టుకుంటే ఇంకా మంచిది. అది తొందరగా కరుగుతది. అండ్ మనము ఈ టాబ్లెట్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లైన్ డౌన్ పొజిషన్‌లో ఉండమని చెప్తాం. సో, ఇలా చేయడం వల్ల మనకి టాబ్లెట్ బయటికి వచ్చేస్తది వెంటనే అన్న ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, ప్రిఫరబ్లీ నైట్ పడుకోమనే ముందు ఇన్సర్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే అది పెట్టుకున్న తర్వాత మీరు లైన్ డౌన్ పొజిషన్‌లో ఉండగలరు కాబట్టి. అండ్ టాబ్లెట్ పెట్టుకున్న తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసినా అది కరెక్ట్ పొజిషన్‌లో ఉండకపోవచ్చు. సో, అన్‌లెస్ మీ డాక్టర్ చెప్తే తప్ప టాబ్లెట్ పెట్టుకున్న తర్వాత హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉంటేనే మంచిది. సో, ఇటువంటి చిన్న టిప్స్ ఫాలో అవుతే ఈ ఇంపార్టెంట్ టాబ్లెట్ మీరు ఇబ్బంది లేకుండా వాడగలరు. ఎందుకంటే ఇది చాలా మటుకు నేను చెప్పినట్టుగా డ్రగ్ మనకి గర్భసంచికి చాలా మంచిగా అందుతది. సో, దీన్ని మాక్సిమం అవాయిడ్ చేయకుండా మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి వాడితే డెఫినెట్‌లీ మీకు కన్వీనియంట్‌గా ఉంటది. థాంక్ యూ.